హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంత ఈజీగా ట్రేడ్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందరిలాగా డైలీ టైం ఫ్రేమ్ ఆర్ మంత్లీ టైం ఫ్రేమ్లో పెద్ద పెద్ద లెవెల్స్ పెట్టుకొని అక్కడ వచ్చినాక రియాక్ట్ ఏం చేసేదానికన్నా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇవాళ నేను ట్రేడ్ చేస్తుంటే ఏం చేసేవాని నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. దీనివల్ల మీకు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ చేయాలని ఒక క్లారిటీ వస్తుంది, లెవెల్స్ ఎలా యూజ్ చేసుకోవాలని క్లారిటీ వస్తుంది, ఒక ట్రెండ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని క్లారిటీ వస్తుంది, ట్రెండ్ రివర్సల్ ఎట్లా జరుగుతుందని ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది మీకు. సో మీ ట్రేడింగ్ అనేది ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, సో ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఇది జనరల్గా నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటాను. ఓకే, సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి మనకి బ్యాంక్ నిఫ్టీలో. దీని తర్వాత నేనేమనుకున్నానంటే పైకి వెళ్తుంది చూద్దాము అని. ఓకే, అందుకే ఇక్కడ బై చేశాను. రెండు గ్రీన్ క్యాన్స్ పడ్డాక ఇక్కడ బై చేశాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక రిస్క్, నిఫ్టీ ఏమో ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, నేను ఇంకో కారణం ఎందుకు పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది అని అనుకున్నానంటే ఆల్రెడీ కింద ఇప్పుడు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఒక బ్లూ కానీ ఈ రెడ్ కానీ ఇవి చాలా క్రూషల్ ఇంపార్టెంట్ లెవెల్స్ నేను గీసుకున్నవి. మీరు కూడా ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలని చూస్తే నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక ఎక్సెల్ షీట్ పెట్టాను. ఆ ఎక్సెల్ షీట్లో ఏం లేదు, క్లోజింగ్ ప్రైస్ చేస్తే ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేస్తాయి. ఇట్లా యాక్యురసీ, ఇంత హై లెవెల్ యాక్యురసీ ఉంటాయి అనమాట. చాలా అంత ఈజీ లెవెల్స్ కావు, చాలా హైలీ యాక్యురేట్ లెవెల్స్. ఓకే, సో ఆ వీడియో, ఆ ఎక్సెల్ షీట్ ఒకసారి చూడండి. ఒక 5-10 మినిట్స్ అంతే, పెద్ద ఇదేం టైం తీసుకోను. ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఈ లెవెల్ నుంచి ఆల్రెడీ నిన్న పైన రివర్స్ అయ్యి ట్రెండ్ రివర్స్ అయింది. నిన్న ఇక్కడ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసేసింది. ఓకే, సో మళ్ళీ ఇదే లెవెల్కి రీచ్ అవుతుందా అంటే అవ్వదు. జనరల్లీ దీస్ లెవెల్స్ ఆర్ సో పవర్ఫుల్ లెవెల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లెవెల్స్. మనకి ఈ లెవెల్ మళ్ళీ రివర్స్ గుంజుకుంటుంది బేసికల్లీ. నేనేమంటున్నాను అంటే ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ నేను ఆల్రెడీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది కదా, సో తక్కువ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఈ మ్యాగ్నెట్ పవర్ వర్క్ అవుతుందా అని తక్కువ ఛాన్స్ ఉంది. జనరల్లీ ఈ లెవెల్స్ మ్యాగ్నెట్స్ లాగా వర్క్ అవుతాయి, చాలా హైలీ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అనమాట, గుంజేసుకుంటాయి ఈ లెవెల్కి. ఓకే, సో కానీ ఇక్కడ నేను ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి నేను పైకి వెళ్తుందని అనుకున్నాను. ఓకే, 2 గ్రీన్ క్యాండిల్స్ పడినాయి, ఇక్కడ బై చేశాను. ఓకే, ఇక్కడ బై చేసినాక నేను సడన్గా రివర్స్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ రివర్స్ అయింది. ఓకే, సో ఇక్కడ రివర్స్ అయినాక ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడిందో రెడ్ క్యాండిల్, ఇక్కడ నాకు భయం వేసింది. ఇక్కడ ఏంటి ట్రెండ్ రివర్స్ అవుతుందా అంటే నిఫ్టీ ఏమో కింద పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ కూడా ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత గ్రీన్ పడ్డది కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను పైకి వెళ్తుందని అనుకోవడానికి. కానీ ఓవరాల్గా చూస్తే ఈ జోన్ నుంచి కింద పడడం స్టార్ట్ అయింది కదా ఇక్కడ సమ్వేర్, నాకు భయం వేసింది. లేదు, ట్రెండ్ రివర్స్ అవుతుంది, నిఫ్టీలో కలిసిపోతుంది. జనరల్ ఏంటంటే నిఫ్టీ ఫస్ట్ ఒక ట్రెండ్ తీసుకుంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఒక ట్రెండ్ తీసుకుంటుంది, 2 సింక్లో ఉండాలి, అప్పుడే మనం ట్రేడ్ ఈజీ ఉంటుంది, మార్కెట్కి ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ఈ మధ్య అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే నిఫ్టీ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది అండ్ బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ పడ్డది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సీక్వెన్స్లో సింక్ అవ్వాలి. కాసేపు అయినాక ఫస్ట్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా కొంతసేపు అయినాక సేమ్ డైరెక్షన్ కలవాల్సిందే వాళ్ళు. ఓకే, సో అది జరుగుతుంటుంది జనరల్లీ మార్కెట్లో. నేను కూడా అదే అనుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి బై చేశాను, ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందకి వచ్చింది. ఈ క్యాండిల్ వరకు నాకు గుండెల్లో గుబేలు అనమాట. ఓకే, టెన్షన్. దాని తర్వాత సడన్గా రివర్సే పైకి వెళ్ళింది కదా, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అండ్ ఇలాగే నేను ఎందుకు తొందరగా ఎగ్జిట్ అయిపోయానంటే చూసారు కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాక 9:45 నుంచి ఆల్మోస్ట్ 12:27 వరకు సైడ్ వే మార్కెట్. అంటే మీరు ఆ ట్రేడ్లో ట్రాప్ అయిపోయారు, ఏం చేయలేము మనం. ఓకే, ఆ టైం అంతా మనకి వేస్ట్. అంటే దాని తర్వాత కింది పోతుందా పై పడుతుందో ఎవరికి క్లారిటీ లేదు. బట్ మీకు చూస్తే ఎప్పుడైతే ఇన్ అవర్స్ మనకి లైక్ ఒక 9:45 ఒక 10 వేసుకోండి, రఫ్లీ 10 నుంచి మనకి 12:30 వరకు ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసాం కదా మనం. ఓకే, దాని తర్వాత సడన్గా పైన మంచి మూమెంటం ఇచ్చేసింది. ఓకే, నిఫ్టీ కూడా మంచి మూమెంటం ఇచ్చేసింది. ఇక్కడ చూసారంటే ఫస్ట్ నిఫ్టీ పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ కొంచెం పైకి వెళ్ళింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 2 సింక్ అయ్యి బుల్లిష్గా కన్వర్ట్ అయిపోయింది మార్కెట్. ఓకే, ఇట్లనే మార్కెట్ మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఇది కింద పడుతుందండి, ఇది పైకి వెళ్తుందండి, మనం ఏం చేయాలంటే ఒక డైరెక్షన్ ఫస్ట్ ఒక ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నా మనకి ఏంటంటే కాసేపైనాక కలుస్తుంది, కాసేపైనాక 2 బుల్లిష్ అవడమో బేరిష్ అవడమో జరుగుతుంది. బట్ మనం ఏం ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో స్క్రిప్ట్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్ నేను ట్రేడ్ చేస్తున్నాను,
ఇది దీని ట్రెండ్ ఎలా ఉంది, ఇక్కడ ఇన్ని క్యాండిల్స్ పడ్డాయి కదా, పైకి వెళ్ళొచ్చు. సో అలా డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఒక్కొక్కసారి అంతకుముందు ఏంటంటే నిఫ్టీ ఏది చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ అది చేస్తుంది, ఇప్పుడు అట్లా చేయట్లేదు అనమాట. అదొకటి ప్రాబ్లం అనమాట. చాలా ఈజీ ఉండదు ఒకప్పుడు ట్రేడ్స్. ఓకే, సో ఇక్కడ బై చేస్తాను, కాసేపు ఇక్కడ వెళ్ళింది, పైన ఇక్కడ ఎగ్జిట్. లేదు ఇంకా నేను పేషెన్స్గా వెయిట్ చేస్తాను అంటే దాని తర్వాత మంచి మూమెంటం ఇచ్చింది ఇక్కడ. కానీ సైడ్ వేస్ చాలాసేపు వెయిట్ చేయాలి మనకి. సైడ్ వేస్ వెయిట్ చేసి మళ్ళీ కింద పడింది, పైకి వెళ్ళింది, కింద పడ్డది, మళ్ళీ మ్యాగ్నెటిక్ లెవెల్స్ యాక్టివ్ అయిపోయినాయేమో డౌట్ అనమాట. ఇంత సైకాలజీ ఉంటుంది అనమాట. దాని తర్వాత జూమ్, దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోయింది, ఇంకా మంచి లెవెల్ అనమాట. ఓకే, నిఫ్టీ కూడా అంతే. ఇప్పుడు రెడ్ పడి కిందికి వెళ్ళి ఇక్కడ బుద్ధునోడు ఎవరైనా సెల్ చేస్తాడు, ఇక్కడ సెల్ చేసిన కిందికి వచ్చేసేసి నెక్స్ట్ వాడి టార్గెట్ ఏంటి, ఈ టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటారు కదా, సడన్గా రివర్స్ అయిందండి. సడన్గా రివర్స్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో దట్స్ హౌ మార్కెట్ విల్ బిహేవ్. ఇప్పుడు నిఫ్టీ నేను ట్రేడ్ చేస్తుంటే సెల్ చేసేవాడిని, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఇక్కడ నేను సెల్ చేసేవాడిని. సెల్ చేస్తే నా టార్గెట్ ఇక్కడ వచ్చేది. బట్ జనరల్ నేను ఈ లెవెల్కి మిడ్ టార్గెట్ తీసుకుంటా. ఎప్పుడైనా తొందరగా ఎగ్జిట్ అయిపోవచ్చు. మార్కెట్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. చూస్తారు కదా ఇక్కడ సడన్గా రివర్స్ అయి పైకి వెళ్ళేదో, మార్కెట్ ఇలాగే బిహేవ్ చేస్తుంది. మనకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేసేయాలి. లేదు ఇంకా వెయిట్ చేస్తానంటే బొక్కే. ఇంకా నెక్స్ట్ క్రిప్టో చార్ట్స్ చూద్దాం మనం. ఓకే, బిట్ కాయిన్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు బిట్ కాయిన్. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఎథీరియం కూడా పక్కన పెట్టుకుంటాం, ఎందుకంటే బిట్ కాయిన్ ఈజ్ లైక్ నిఫ్టీ, ఎథీరియం మీన్స్ బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి ఈ లెవెల్ దానికి వర్క్ అవుతుంది, ఆ లెవెల్ దీనికి వర్క్ అవుతూ ఉంటుంది. సో అట్లా బట్ రెండు చూసుకుంటూ ఉండాలి మనం ట్రేడ్ చేయాలి. బట్ ట్రేడ్ చేస్తే ఒక స్క్రిప్టే మనకి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు బిట్ కాయిన్ చూసారు కదా. ఇప్పుడు బిట్ కాయిన్ నేను ఏంటంటే ఎక్కువ సైడ్ వేస్ అయింది మనకి మార్కెట్ ఇక్కడ. ఓకే, మార్కెట్ ఓపెన్ అనుకుంది, ఒక సైడ్ జోన్ ఉంటుంది, దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి. ఈ లెవెల్ ఇట్లా బాక్స్ గీసేసుకుంటాం, బ్రేక్అవుట్ ఇవ్వగానే సెల్ అనమాట. ఇక్కడ సెల్ అవ్వగానే మన టార్గెట్ వచ్చేసరికి ఈ టార్గెట్ కదా జనరల్లీ. కానీ మన టార్గెట్ ఏంటంటే ఈ లెవెల్కి మిడిల్ ఎక్కడ వరకు నేను తొందరగా ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ చూస్తే దాని తర్వాత ట్రెండ్ అనేది రివర్స్ పైకి వెళ్ళిపోయింది, ట్రెండ్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఓకే, అంతే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఉంటే మనం ట్రేడ్ అయిపోయేది. లేదు నేను నెక్స్ట్ లెవెల్ కంటిన్యూ చేసుకుంటాను అంటే బొక్కే, మనకి మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఓకే, మేబీ ఇక్కడ చూస్తే మళ్ళీ కింది వరకు వచ్చింది, మేబీ టచ్ అవ్వచ్చు మళ్ళీ. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా టైం అంతా వేస్ట్ అనమాట. టైం వేస్ట్. మన ఏదైతే పిఎన్ఎల్ అకౌంట్ ఉంటుందో లాస్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, జనరల్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. బట్ సైకలాజికల్ అంటే నేనైతే పెట్టుకోను స్టాప్ లాస్, జస్ట్ ఇక్కడ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాను నేను. బట్ ఏదంటే ఇంత లాస్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైన ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ వరకు వెళ్ళింది. బట్ దాని తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాకా మళ్ళీ పడే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ పడే అవకాశం ఉంది. ఇక్కడ ఒకవేళ సెల్ చేసి ఉంటే దీని టార్గెట్ ఇది, ఆ టార్గెట్ దగ్గర వస్తుంది, పడే అవకాశం కూడా ఉంది ఇక్కడ. బట్ ఈ టైం అంతా వేస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందుకే ఇక్కడ తొందరగా ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అయిపోయేది మనకి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్ టచ్ అయ్యి రివర్స్ అయిందా ఒక అందం, లెవెల్ టచ్ అయ్యి రివర్స్ అయితే మనం తీసుకోవచ్చు ట్రేడ్. సడన్గా రివర్స్ అయిపోయింది కదా మనకి విత్ నో రీజను. మార్కెట్ ఇట్లా చీట్ చేస్తూ ఉంటుంది, ఇంకా సైకలాజీని ఆడుకుంటూ ఉంటుంది. మనకి తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ డో జోన్స్ నిన్న చార్ట్ చూద్దాం. ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి ఒక గ్రీన్ రెడ్. ఓకే, బేసికలీ ఈ రెండు లెవెల్స్ ఆల్రెడీ లెవెల్స్ వచ్చేస్తాయి కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ పైన ఇస్తే నేను బై చేస్తా, లేదు కింద రివర్స్ అవుతూ కనిపిస్తుంటే నేను సెల్ చేస్తాను. ఓకే, ఇది బ్రేక్అవుట్ ఇవ్వలేదు, ఫస్ట్ గ్రీన్ ఇచ్చింది, దాని తర్వాత ఒక డోజీ క్యాండిల్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ ఏంటంటే బ్లూ అనమాట. బ్లూ మై టార్గెట్. మరి రీచ్ అయిందా? రీచ్ కాలేదు. దట్స్ హౌ మార్కెట్ విల్ బిహేవ్. లెవెల్స్ ప్రతిసారి రీచ్ అవ్వడం లేదు. ఓకే, బట్ ఈ లెవెల్కి ఉంటుంది కాబట్టి మనకి మిడ్ ఒక ఇన్విజిబుల్ లెవెల్ అంటాను నేను బేసికలీ. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, అంతే సింపుల్. దాని తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందా అని మనకు అనవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట. క్రూడ్ ఆయిల్ ఎలా బిహేవ్ చేసిందని చూద్దాం మనం. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్. ఓకే, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. ఓకే, ఫస్ట్ ఒక రెడ్ పడి ఒక సపోర్ట్ తీసుకుంది ఈ బ్లూ లెవెల్ దగ్గర. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ క్రూషియల్ లెవెల్స్. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో మోస్ట్లీ పైకి వెళ్ళే ఛాన్స్ అని ఉంటుంది, ఈ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. ఇక్కడ ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుంది. సో బేసికల్లీ ఇక్కడ నాకు ఒక గ్రీన్ క్యాన్స్ పడంగానే నేను బై చేస్తాను. ఇప్పుడు రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, కానీ ఈ లెవెల్ అనేది సూపర్ సపోర్ట్ లెవెల్ అనమాట. చాలా పవర్ఫుల్ లెవెల్, సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను బై చేస్తాను. ఎందుకు బై చేస్తాను? ఈ గ్యాప్ డౌన్ ఏదైతే అయిందో ఫిల్ చేయడానికి డెఫినెట్గా వెళ్తుంది. మనం అనుకున్నట్టు డెఫినెట్గా వెళ్ళింది ఇక్కడ. ఓకే, అదొక టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకి లెవెల్ చూద్దాం. లెవెల్ ఉందా?
లెవెల్ ఉంది మనకి. ఓకే. ఈ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్. ఓకే. ఇక్కడ ఇది సపోర్ట్ చాలా క్రూషియల్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ ఘోరంగా అవుతుందనమాట. ఓకే. ఒకసారి కుదిరితే మీకు లెవెల్స్ ఇవి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ మనం బై చేస్తాం. ఫస్ట్ టార్గెట్ అనేది గ్యాప్ ఫిల్లింగ్ అయిపోయింది. దాని తర్వాత ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ ఈ టార్గెట్ ఎక్కడైనా అనుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ లేదు, ఇంకా రైట్ చేస్తానంటే ఇది నెక్స్ట్ గ్రీన్ టార్గెట్. బట్ ప్రతిసారి ఈ టార్గెట్ కన్నా ముందే మనం ఎగ్జిట్ అయిపోవాలి మార్కెట్లో, అప్పుడు మనం సస్టైన్ అవ్వగలం. ఓకే. నెక్స్ట్ గోల్ చూద్దాం మనం. నెక్స్ట్ ఒక రెడ్. ఓకే. రెడ్ కదా, నేను సెల్ చేస్తాను బేసికల్లీ. ఓకే. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది, ఇక్కడ సెల్ చేస్తాను బేసికల్లీ. నాకు అర్థమైపోతుంది ఇక్కడ కిందికి వెళ్తుంది మార్కెట్ అని. ఓకే. ఈ గ్యాప్ అప్ కూడా అయింది. అట్లీస్ట్ గ్యాప్ ఫిల్ చేయడానికి సగమైనా రావాలి. ఓకే. ఎప్పుడైతే ఇది రివర్స్ అయిందో, ఇక్కడ ఇట్లా పైకి వచ్చిందో, ఇక్కడ సెల్ చేస్తాను నేను. ఓకే. ఈ క్యాండిల్ హాఫ్లో సెల్ చేస్తాను, అప్పుడు నాకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సెల్ చేసినాక అయినా ఇది పైకి వెళ్ళిపోయి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ లెవెల్ టచ్ అవుతుందేమో అని మనం ఊరిస్తుంది, కాసేపు టెన్షన్ పెడుతుంది మనకి. బట్ మనం అట్లా ట్రేడ్ హోల్డ్ చేసుకుంటే మనకి ట్రేడ్ హోల్డ్ చేసుకుంటే అది ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. అట్లీస్ట్ ఈ లెవెల్ ఫిల్ చేయలేకపోయినా ఇక్కడ వరకు వచ్చింది, ఆర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. ఎప్పుడైతే ఈ లెవెల్కి ఇక్కడ వచ్చిందో, ఇక్కడ ఇది ఏం లెవెల్ లేదు, బట్ ఇన్విజిబుల్ లెవెల్ మనం అనుకోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఇక్కడే ఆడుకుంటుంది కదా, ఇంకా స్కోప్ లేదు కిందికి వెళ్తుంది అని. ఓకే. అట్లీస్ట్ ఈ గ్యాప్ని సగమైన ఫిల్ చేయాలి, బట్ సగం కూడా ఫిల్ చేయలేదు, అది ఇక్కడే రివర్స్ అయిపోయింది. చూసారు కదా, సడన్గా రివర్స్ అయిపోయింది మనకి. ఓకే. సో అందుకే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ఇక్కడ కానీ. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాం అంటే, ఇది పైకి వెళ్ళి మళ్ళీ వచ్చింది కదా, ఈ లెవెల్ దగ్గరే ఇంకో సపోర్ట్ తీసుకుంది మనకి. ఈ లెవెల్ దగ్గరే ఒక సపోర్ట్ తీసుకుంది, ఇన్విజిబుల్ సపోర్ట్. ఓకే. దీని తర్వాత ఇక కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ మనం కిందికి వెళ్ళట్లేదు మార్కెట్ అని హింట్ ఇచ్చేస్తుంది మనకి. 1 2 3 4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం తొందరగా. ఓకే. ఒకవేళ ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ మనం సెల్ చేయాలి బేసికలీ. దాని తర్వాత ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే. దాని తర్వాత ట్రెండ్ రివర్స్ అయింది, ఇక్కడ మళ్ళీ బై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాపర్ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇట్లాంటి కనిపించే విజిబుల్, ఇన్విజిబుల్ 2 సపోర్ట్స్ ఉంటాయి అనమాట. మనం విజిబుల్ సపోర్ట్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి మనకి. ఓకే. అంతేగాని ఇన్విజిబుల్ సపోర్ట్ తీసుకొని మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కష్టం. విజిబుల్ సపోర్టే చేయాలి, ఇన్విజిబుల్ సపోర్ట్ తీసుకోవద్దు. ఇన్విజిబుల్ సపోర్ట్ ఏంటంటే మనకి ఎగ్జిట్కి ఉపయోగపడుతుంది, ఎగ్జిట్కే యూజ్ చేయాలి మనకి. ఓకే. సో నెక్స్ట్ మనకి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవాళ మార్కెట్లో గెయినర్స్ అండ్ లూజర్స్ స్టాక్స్ ఉన్నాయి కదా, నిఫ్టీ ఎన్ఎస్సి వెబ్సైట్. దీంట్లో ఒక 3 స్టాక్ తీసుకుందాం గెయినర్స్, లూజర్స్లో ఒక 3 స్టాక్ తీసుకుందాం. ఇవి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఎలా చేసుంటే బాగుండేది అని డిస్కస్ చేద్దాం ఇవాళ. ఓకే. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సీజీ పవర్, నెక్స్ట్ పిఎన్బి, నెక్స్ట్ ఐసిఐసిఐ జిఐ. ఓకే. ఫస్ట్ సీజీ పవర్కి వెళ్ళిపోతాం మనం. ఓకే. ఫస్ట్ సీజీ పవర్ అనమాట. ఓకే. ఇది ఘోరంగా పెరిగింది మార్కెట్లో, టాప్ గెయినర్స్లో ఒకటి ఉంది. కానీ మనం ట్రేడ్ చేసే ముందు చూస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో రెడ్. అది ఎట్లా అంటే మనకు ఒక గ్యాప్ని ఫిల్ చేసింది కదా, ఇక్కడ గ్యాప్ని. సో ఈ ఊపులో చూస్తుంటే మనకి సెల్ చేయాలనిపిస్తుంది బేసికల్లీ. చాలామంది సెల్ చేసే ఉంటారు, బట్ ఈ టార్గెట్ రీచ్ కాలేదు, సడన్గా పైకి వెళ్ళిపోయింది, రివర్స్ అయిపోయింది. ఓకే. ఇది కరెక్ట్గా దీన్ని ట్రేడ్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఒక 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేసినాక మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ పైకి వెళ్ళిందో, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది నెక్స్ట్ ట్రెండ్ రివర్స్ అవుతుందని. ఓకే. ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు మనం పొజిషన్ రివర్స్ చేసుకుంటాం. మనం ఇక్కడ వరకు సెల్ చేసింది కాస్త ఇక్కడ బై చేసుకుంటాం. ఓకే. విత్ నో రీజన్ ఇక్కడ మనకి లాస్ అయితే కనిపిస్తుంది కూడా. ఫస్ట్ ఇక్కడ 2 సెల్ చేసినాక పైకి వెళ్ళింది, మన కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మనం ఇక్కడ బై చేస్తాం, లాస్లో ఉంటాం మనం. ఓకే. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ ఏదంటే ఈ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, ఈ బ్లూ లెవెల్కి దాని పైన ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని పెట్టుకుందాం. లేదు, ఆ మూమెంట్ కంటిన్యూ అయితే ఇక్కడ వరకు వెళ్ళింది, మనం ఎక్కడన్నా ఎగ్జిట్ అయిపోదాం. మన లాస్ చూసుకొని నో ప్రాఫిట్ నో లాస్, ఆర్ ఇట్ ఈస్ ప్రాఫిట్లో చూసుకొని ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇంకా పైకి వెళ్తుందని మనం ఉంటుంది కదా, కొంతమంది వెయిట్ చేస్తారు కదా. ఇక్కడికి వచ్చింది, పైకి వచ్చింది, ఇక్కడికి వచ్చి సైడ్ వైజ్ కదా, ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి ఒక డీసెంట్ ప్రాఫిట్లోనే వచ్చేస్తాం, పర్లేదు. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పిఎన్బి, నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాను.
ఓకే, ఈ 2 లెవెల్స్ బ్రేక్అవుట్ అయిపోయినాయి. బై చేస్తాను. బై చేసినాక చూసారు కదా ఇంత పెద్ద మూమెంటం వచ్చింది మనకి క్యాప్చర్. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ICICI. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ICICI Lombard. ఓకే, ఈ స్టాక్ చూసారా, ఇది ఆల్రెడీ పెద్ద గ్యాప్ అప్ ఇచ్చేసింది, ఇంకా మళ్ళీ ట్రేడ్ చేసే అవకాశం లేదు. ఓకే, సో ఎప్పుడైతే ఇంత పెద్ద డోజీ క్యాండిల్ ఫామ్ అయిందో ఫస్ట్ క్యాండిల్, మనం ఇక్కడ ఏం ట్రేడ్ చేయము. ఎప్పుడైతే ఇక్కడ ఈ బ్లూ దగ్గర వచ్చి మళ్ళీ టచ్ అయ్యి పైకి వెళ్తుందో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మీకు ఒప్పుకుంటే. ఓకే, లేదంటే ఇక్కడ. ఓకే, దాని తర్వాత రివర్స్ అయింది. ఓకే, ఇంకా ఎక్కడికి వెళ్ళిందని చూద్దాం. ఎస్, దాంతో రివర్స్ కింద పడిపోయింది. అంటే ఇక్కడ ట్రేడ్ ఏదైతే జరిగిందో గ్యాప్ అప్లోనే జరిగిందనమాట. పెద్దగా ట్రేడ్ చేసే అవకాశం ఏం చేయలేదు. ఒకవేళ కరెక్ట్గా ట్రేడ్ చేయాలంటే ఈ బ్లూ లెవెల్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినాక ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, సో అది ప్రాపర్ ట్రేడ్. మళ్ళీ మనం వెయిట్ చేస్తాను ఇంకా పెద్ద మూమెంట్ కోసం అంటే మళ్ళీ కింద పడిపోయింది, అంతే మటాష్ ఇంకా మనకి. ఓకే, చూస్తేనేమో టాప్ గైనర్స్లో ఉంది, అంత గ్యాప్ అప్ ఇచ్చేసింది స్టాక్. ట్రేడ్ చేసే స్టాక్ ఏం కాదు ఇవాళ బేసికల్లీ. ఒక ట్రేడ్ చేయాలంటే ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లూజర్స్లో LTIM, అదాని గ్రీన్, నౌకరీ. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి LTIM ఇవాళ ఎలా బిహేవ్ చేసిందని చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫసక్. ఓకే, దాని తర్వాత ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ సెల్ చేద్దాం మనం. అట్లీస్ట్ ఈ క్యాండిల్కి మిడ్ వచ్చినాక సెల్ చేయొచ్చు మనం, ఆర్ ఇక్కడన్నా సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ అనమాట, నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ. బట్ బ్లూ హిట్ అయిందా, లేదు, హిట్ కాలేదు. ప్రతిసారి రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు మనకి. ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అదాని గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేస్తే నా టార్గెట్ వచ్చేసరికి బ్లూ, ఈజీగా హిట్ అయింది. లేదా బ్లూ కింద ఇక్కడ ఎగ్జిట్ అవుతాను, ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, బట్ బెటర్ బ్లూ ఆర్ కింద ఎగ్జిట్ అయిపోతే బెటర్ మనకి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నౌకరీ మనకి. సో డెడ్ ఈజీ స్టాక్ ఇవాళ ట్రేడ్. నౌకరీలో ఒకళ్ళు ట్రేడ్ చేస్తుంటే స్టాక్లో రెడ్, గ్రీన్, రెడ్ అన్ని రెడ్స్ పట్టాయి కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు మనకి. సెల్ చేయగానే మనకి టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ కనిపిస్తున్న లెవెల్. లేదు ఇంకా ట్రేడ్ హోల్డ్ చేస్తాను అనుకుంటే ఈ లెవెల్, బ్లూ లెవెల్. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత చూసారా ఈ బ్లూ లెవెల్ నుంచి ఎట్లా రివర్స్ అయిందో. సో ఇది మ్యాగ్నెటిక్ లెవెల్స్ అని అంటాను అందుకే. సో గుంజేసినాక ఇక్కడ నుంచి సపోర్ట్గా హైలీ రెస్పెక్టెడ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చి రివర్స్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకో ట్రేడ్ కూడా చేయొచ్చు కావాలంటే, బట్ రిస్కీ అనమాట. బట్ ట్రేడ్ చేయొచ్చు ఇంకో ట్రేడ్. ఓకే, ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది, దాని తర్వాత ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది. అంతే ఇవాళ ట్రేడ్. సో ఇది అండి ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్స్. బ్యాంక్ నిఫ్టీ ఈజీగా చేసాను ట్రేడ్, పెద్ద కష్టపడాల్సిన ఏం లేదు. ఓకే, అండ్ మిగతా చార్ట్ చూసారు కదా. ఓకే, ఇంతే సింపుల్. సో ట్రేడ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ లెవెల్స్ గీసేసుకోవాలి. లెవెల్స్ గీసుకొని పక్కన పెట్టుకుంటే ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి మనకి. ట్రెండ్ ఐడెంటిఫై చేసి దాన్ని అప్పుడు ట్రేడ్ చేసుకోవాలి మనకి. ఓకే, ఇక్కడ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలంటే ఆ ట్రెండ్ ఎట్లా ఉండాలంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని పరంగా ట్రెండ్ ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పక్కన పెట్టేసేస్తే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్కి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ అనేది ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ లెవెల్స్ గీసుకోవాలి, ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి, బై ఆర్ సెల్ చేయాలి. ఎగ్జిట్ చూసుకొని మనం లెవెల్స్ బేస్ మీద ఎగ్జిట్ తీసేసుకోవాలి. లెవెల్ ఎక్కడ ఉంది అని చూసుకొని అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం, అంతే. ఓకే, సో ఇంత సింపుల్గా ట్రేడ్ చేయాలి. పెద్ద స్ట్రాటజీస్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 1 minute టైం ఫ్రేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు యాక్చువల్లీ మార్కెట్లో. 1 minute టైం ఫ్రేమ్ ట్రేడింగ్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇదే కదా రియల్ మార్కెట్లో మనం చేసేది. అందరూ డైలీ టైం ఫ్రేము తీసుకొని లెవెల్స్ గీసుకొని టైం పాస్ చేస్తున్నారు లిటరల్లీ. ఓకే, దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు ట్రేడ్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.